సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో చేపట్టే బస్సు యాత్రకు అంతా రెడీ అయింది. మొదటి 3 రోజుల షెడ్యూల్ విడుదలైంది. 27న ప్రొద్దుటూరులో వైఎస్ జగన్ తొలి బహిరంగ సభ జరగనుంది. 28న నంద్యాలలో సీఎం జగన్ బస్సు యాత్ర, సాయంత్రం సభ ఉంటాయి. 29న ఎమ్మిగనూరులో సీఎం జగన్ బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో కర్నూలులో బస్సు యాత్రకు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేశారు మంత్రి పెద్దిరెడ్డి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్రను ప్రారంభిస్తా ఉన్నారు. 27వ తేదీ నుంచి ఇడుపులపాయలు మొదలుపెట్టి ప్రొద్దుటూరులో ఒక బహిరంగ సభ ఉంటుంది. ఆ సభ 4 గంటలకు మొదలవుతుంది. అయిన తర్వాత 28వ తేదీ నంద్యాల జిల్లాలో నంద్యాలలో ఒక సభ ఉంటుంది. ఆళ్లగడ్డ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు ఎంచుకున్న ఒక విలేజ్లో అక్కడున్న ప్రజలతో ఇంటరాక్షన్ ఉంటుంది. రాబోయే 5 సంవత్సరాలలో మన ప్రభుత్వం ఇంకా ఏ విధంగా పనిచేయాలని చెప్పి సూచనలు సలహాలు తీసుకుంటారు. మనం ఈ 5 సంవత్సరాల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక ఇంటరాక్షన్లో తెలియజేసుకొని నంద్యాల నుంచి నంద్యాలలో 4 గంటలకు సమావేశం అవుతుంది. గతంలో సిద్ధం సభలు ఏదైతే 4 జిల్లాల్లో జరిగాయో అక్కడ కాకుండా మిగతా జిల్లాల్లో ఈ మేమంతా సిద్ధం సభలు జరుగుతాయి. కార్యకర్తలు, నాయకులు, కేడర్కి సంబంధించిన వారందరూ కూడా ఈ సభల్లో పాల్గొంటారు. పొత్తులు లేకుండా చంద్రబాబు నాయుడు నిలుచుకోలేడు. నేను చాలా సమావేశాల్లో అంతా కూడా చెప్పాను. నేను ఆయనకు రాజకీయ వికలాంగుడు కాబట్టి పొత్తులు ఉంటేనే నిలదొక్కుంటాడు. ఊదకట్టెలు కావాలా, ఆ ఊదకట్టెలుగా జనసేన బీజేపీ వచ్చాయి కాబట్టి అతను పోటీ చేస్తూ ఉన్నాడు. దాన్ని పెద్దగా మేము అనుకోవడం లేదు. ముందు నుంచి మేము ఊహించిన విధంగానే వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు. మేము సింగిల్గానే పోటీ చేస్తాం. మా నాయకుడి సిద్ధాంతం ఇది. తప్పనిసరిగా గతంలో కంటే ఇంకా ఎక్కువ మెజారిటీ సాధిస్తాం. ఆ రోజేమో అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, చంద్రబాబు సిద్ధాంతం. ఈరోజు జుట్టు అందలేదు కాబట్టి కాళ్ళకు మొక్కాడు. దాన్ని మేము ప్రత్యేకంగా చూడడం లేదు. అది వాళ్లకు సంబంధించిన విషయము. ఇది అనైతికమే కాకుండా ఒకరోజు తిట్టడము, ఇంకో రోజు కాళ్ళు పట్టుకోవడం చేసే పరిస్థితి చంద్రబాబుది. మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులకు కట్టుబడి ఉన్నాడు. 3 రాజధానులకు కట్టుబడేదే కాకుండా రాయలసీమలో న్యాయ రాజధాని కర్నూలు జిల్లాలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు రావాల్సింది కాబట్టి సహజంగానే కొద్దిగా డిలే అయింది. అయినా మేమే వస్తున్నాం. మళ్ళీ రాబోయే 5 సంవత్సరాల్లో కూడా అప్పుడైనా తప్పనిసరిగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. లా యూనివర్సిటీకి ఫౌండేషన్ కూడా ఇక్కడే వేశారు. మరి న్యాయ రాజధాని ఇక్కడ తీసుకురావాలా అనే ఉద్దేశంతోనే లా యూనివర్సిటీని ఇక్కడ తీసుకొస్తా ఉన్నారు. అదర్వైజ్ ఆ పని చేయరు కదా.